హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు గోంగూర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో కొంచెం నూనె పోసుకొని మనకు సరిపడా కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అదే కడాయిలో కొన్ని 10-15 వెల్లుల్లి తీసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నూనె మిగిలింది కదా, అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని మనం గోంగూర ఫస్టే ఫ్రెష్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ నేను పల్లీలు వేయించుకొని పెట్టుకున్నా. అదే వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం సరిపడా ఉప్పు వేసి అవి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం గోంగూర ఇలా అయిపోతుంది. ఇలా అయ్యాక మనం దాన్ని కొంచెం చల్లారబెట్టుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మనం ఇలా చల్లారించుకోవాలి. మిక్సీ జార్లో వేసి రెండే రెండు సార్లు తిప్పితే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి.